అల్లం నారాయణ గారు రాష్ట్ర స్థాయిలో మరి నాయకుడిగా అంటే ఏం దర్పమదే ఉండదు. ఆయన చూసి నేర్చుకునేది ఏంటంటే నాయకుడు ఎవరంటే అందరికన్నా ఎక్కువ చాలా సిన్సియర్గా పనిచేసేవాడు. ఆయన జస్ట్ ఏంటంటే ఒక ఛాయ్ తాగాల బస్ పని చేయాలంటే, అంతకు మించి అసలు ఏది అసలు వేరే ఉద్యమానికి సంబంధించిన వార్తలు రాయడంలో కూడా అందరూ రాసిన వార్తలు ఉద్యమానికి ఒక ఇమ్మీడియట్ ఎనర్జీ అన్నాడు, ఇన్స్టెంట్ ఎనర్జీగా ఉండేవి. ఒక వార్త ఎంత అద్భుతంగా చెక్కాలో చాలా అర్థమైన జర్నలిస్టులు మనకున్నారు. అద్భుతమైన జర్నలిజానికి సంబంధించిన మిత్రుడు ఇక్కడ గంగదాసు ఉన్నాడు, సీనియర్ జర్నలిస్ట్. వీళ్ళందరూ కూడా నిజామాబాద్లో జర్నలిజానికి వన్నెరించినటువంటి వ్యక్తులు. ఈ అవార్డును ఇంతకుముందు మనం ఆశానారాయణ అన్నకి ఇచ్చుకున్నాం. ఆశానారాయణ కూడా మేడ్స్ అందరు జైల్లో ఉంటే వాళ్ళందరికీ పోయి నేనున్నా, మీకు మీరేం భయపడకండి అని వాళ్ళకు ఫ్రీ సెంటర్ చెప్తాడు. ఇది మాదంతా కూడా ఒక టీం. ఆ ఉద్యమకాలంలో షెహరాన్ హోటల్ అడ్డా వచ్చిన రోజు తెలంగాణ ఏర్పాటు ఎప్పుడైతే చిదంబరం ప్రకటన చేసిండో, తెలంగాణ ఉద్యమం భారత స్వాతంత్ర ఉద్యమానికి ఏమాత్రం తీసిపోతాం కాదు. ఒక ఆఫ్రికన్ కవి అంటాడు, ఎప్పుడైనా సరే సింహాలు తన చరిత్ర తామే చెప్పుకోవాలా, లేకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర. తెలంగాణ సాధించుకున్నది, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ అభివృద్ధిని కూడా సాధించుకోవాలనే స్ఫూర్తిని మనం పొందాలి అని అంటే ఇట్లాంటి ఉద్యమ వీరులతో మనం సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి, వాళ్ళ మాటల్ని వింటుండాలి, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఉండాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతాన్ని, ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా పెద్దన్న పంచారెడ్డి లక్ష్మణ్ గారు. పాత్రికేయ తత్వం గురించి మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే నేను 1960 నుంచి చూస్తున్నాను. పాత్రికేయులు, పాత్రికేయ తత్వం, పాత్రికేయ వృత్తి అనుకోండి, లేకుంటే పాత్రికేయ విలువల గురించి మనం ఒక్కసారి చూసుకుంటే 1960 నుంచి నేను చాలా యాక్టివ్గా స్టూడెంట్ యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను చాలామంది పాత్రికేయులను చూశాను. బాలగంగారెడ్డి గారు అనే ఒక పాత్రికేయుని అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా. ఆయన ఉదయం గారు ఇందూరు వాణి అని ఫస్ట్ ఒక లోకల్ పత్రిక నడిపారు. ఒకటేసారి సైకిల్ నడుపు ఆయన సీట్లో కూర్చున్నబెట్టి అంత విలువలు వాళ్ళు కాపాడుతున్నారు. తర్వాత రషీద్ గారు ఆల్ ఇండియా రేడియో రిపోర్టర్, ఆయన కొరకు మేము మా కిడ్నాప్ చేసిన నక్సలైట్ ఆయన కొరకు దారుగడిలో పొద్దున 4 గంటలకు పోయి కవరేజ్ తీసుకోవాలి. ఆయన తీసుకొచ్చి కవరేజ్ అంటే తర్వాత వచ్చేసి తరం మాత్రం అది ఏమైపోయిందంటే ఇప్పుడు జమాల్పూర్ గణేష్, లింగం గారు, కొంగళ శ్రీనివాస్. అప్పటికి మన అదృష్టం ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు. ఆ ప్రింట్ మీడియాను నమ్ముకొని తగ్గట్టు వీళ్ళు వార్తలు కూడా ఎంత చెప్పాలంటే ఇందూరు నగరానికి జమాల్ గారు చేసిన కృషి చాలా ఉంది. చాలామంది వీళ్ళు కృషి చేసిండ్రు. ఈ కృషిని నిలబెట్టుకునే విధంగా ఇప్పటి తరం వాళ్ళకు ఆ విలువల్ని కాపాడే మనందరికీ జర్నలిజం గురించి ఒక మంచి ఉద్దేశం వచ్చే విధంగా మరి నడుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇక ఉద్యమానికి విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమం నేను తొలితరం ఉద్యమంలో నేను చాలా యాక్టివ్గా 68లో ఉండి పార్టిసిపేట్ చేసి అప్పుడు నేను బీఈసీ చదువుతున్న రోజులు ఉన్నా కూడా అప్పుడు పాపం 400 మంది విద్యార్థులు ఉద్యమకారులు బలి అయినా కూడా ఉద్యమం ఊపందుకోలేదు. ఎందుకంటే అప్పుడు సారథ్యం వహించిన నాయకత్వం అంత స్వార్థంతో నాయకత్వం వహించి ఉద్యమాన్ని నీరుగార్చి ఈ విషయాలన్నీ పరిశీలించిన మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమ ఎట్లా రూపకల్పన చేసిందంటే ఇది నగరాల నుంచి కాకుండా పల్లెల నుంచి మొదలుపెట్టినాడు. ఎట్లయితే మనం నాటేస్తే గంట బాగా బలంగా ఉంటేనే పంట బాగా వస్తుందన్న విధంగా ఆయన పల్లెల నుంచి మొత్తం ఉద్యమాన్ని లేపుకొచ్చింది. ఒక 2-3 ఏళ్ళు కష్టపడి ప్రతి పల్లెటూరు, ప్రతి కోడ, సీమ, ప్రతి ఊరుకు అందే విధంగా ఆయన పిలుపునిచ్చి పాటలు, డ్యాన్సులు, నృత్యాలు ఇవన్నీ ఉద్యమాన్ని చేసి ఒక 2 ఏళ్ళు కష్టపడి ఆ ఉద్యమానికి ఒక రూపు తీసుకొచ్చి ఎంత రూపు తీసుకొచ్చిందంటే అసలు ఆశ్చర్యం. అసలు తెలంగాణ ఉద్యమానికి ఒక 60 ఏళ్ళ చరిత్ర ఉన్నది, ఇప్పుడు కాదు. ఎప్పటి నుంచో ఉన్న నక్సలైట్లు అందరూ చూసి ఉద్యమకారు పెద్ద భూస్వాములను అంతమందించే ప్రయత్నం కూడా చేసిండు. కానీ
ఈ ఉద్యమం ప్రజల్లోంచి వచ్చింది. ఒక దిగకు ఒక వర్గానికి వచ్చింది కాకుండా ప్రజల మనసుల్లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమం కాబట్టి మనమంతా సక్సీడ్ అయి ఇప్పుడు తెలంగాణను సాధించుకున్నాం. ఈ తెలంగాణ సాధనలో మన నిజామాబాద్ నుంచి ప్రముఖ పాత్ర మన జవాన్పూర్ గణేష్ గారు పోషించారు. చాలా సంతోషం. అయితే మేమప్పుడు సకల దేవుల సమ్మె రోజు నేనప్పుడు ఈ D3 దగ్గర కానీ పక్కన జిల్లాగడ ముందర దాదాపు ఒక 25,000 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేసాం. ఎలక్ట్రిసిటీ నుంచి సొంతంగా మేము కాంట్రిబ్యూషన్ చేసుకోవడం. ఇక్కడ మొత్తం ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు పోలీసులు కూడా మాకు సాధించి మొత్తం వాళ్ళు వడ్డనే చేసిండు. ఎస్పీ కార్యాలయంలో పనిచేసిన పోలీసులు వాళ్ళు కూడా వడ్డనే చేసిండ్రు. మరి ఇన్ని రకాల సహకారం తీసుకొని ప్రజల సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణను సఫలీకృతం చేయడానికి మరి నాయకుడు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ తెలంగాణ సాధన సహకారంలో ప్రముఖ పాత్ర పోషించిన మన జమాల్పూర్ గణేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హలో, వేదికకు నమస్కారం. అలాగే సాయం సమయంలో ఇచ్చేసినటువంటి తెలంగాణ స్ఫూర్తి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనలు తెలుపుతూ, నేను తొలి తెలంగాణ పోరాటానికి ముందుండి 68, 69లో నేను బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని చివరికి నా మీద కేసు బుక్ కావడం వల్ల మధ్యంతరంగా నేను బీటెక్ ఆపేసినటువంటి ఒక వ్యక్తిని. నాలాగా చాలామంది అప్పుడు తెలంగాణ విద్యార్థి ములికి నిబంధనలకు వ్యతిరేకంగా దానివల్ల మనకు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యలు ఏర్పడతాయనేటువంటి భావంతో ఆ ఉత్తేజంతో ముందుకెళ్ళి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నాం. ఆ సమస్యలను ఎదుర్కొన్న తర్వాత చివరికి నమ్మినటువంటి దిక్సూచి నమ్మినటువంటి నాయకత్వమే మమ్మల్ని మోసం చేసేసరికి చాలామంది విద్యార్థులం అందరం చెట్టుకు పుట్టకు పోయినట్టుగా ఎవరి జీవితాలు ఏ విధంగా చిరిగిపోయినో తెలియదు. అందులో నేను ఒకడిని. అప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆ తర్వాత జై తెలంగాణ, తర్వాత జై ఆంధ్ర తర్వాత కరువు కాటకాలు, తెలంగాణలో విపరీతమైన కరువు ఏర్పడ్డది. ఆ కరువు ఏర్పడడం వల్ల సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రెండవది కేసు ఉంది కాబట్టి నువ్వు రేపు డిగ్రీ తీసుకున్నా కూడా నీకు పనిచేయదన్నటువంటి భయం చేయడం వల్ల చివరికి ఆ డిగ్రీని అక్కడనే ఆపేసుకోవడం పరిస్థితి వచ్చేసింది. ఆనాటి సమస్యలు చెప్తుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆనాడు చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే కేవలం సిటీ లెవెల్లో నాయకుల లెవెల్లోనే ఉద్యమాలు వచ్చాయి, బేస్ నుంచి రాలేదు. అప్పటికిప్పటికున్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు నాడి ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని దొరకబట్టుకొని బేస్ నుంచి తీసుకొచ్చారు. అందుకే ఇది సక్సెస్ అయింది, అది ఫెయిల్ అయిపోయింది. రెండవది, నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు ఉన్నప్పుడే ఏ ఉద్యమైనా సక్సెస్ అవుతుంది. స్వార్థం కోసేటువంటి నాయకత్వం అంతా వేస్టే. తనకు ముఖ్యమంత్రి ఇస్తారనేసరికి కాంగ్రెస్లో విలీనం చేసేసి చెన్నారెడ్డి గారు మొత్తం అందరినీ అబాస్పాలు చేసి కాదేమో. ఇప్పుడు నేను నాయకుడిని నేను పోతుంటే ఒక సిపాయి, మామూలు సిపాయి బలవంతుడే కావచ్చు, కానీ ఏం చేయలేడు. ప్లాన్ వేసేటువంటి నాయకుడు ఎవడైతున్నాడో గట్టుకున్నప్పుడు ఈ సిపాయిలందరూ పనిచేస్తారు. మన ఉద్యమాలు కూడా మేము అదే తీరుగా ఫెయిల్ అయ్యాము. వాస్తవం చెప్పాలంటే చిదంబరం గారు డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ కేర్ డిగ్రీ కాలేజీలో చిచ్చాకుని గుర్తుండి ఉంటుంది, నువ్వు ప్రోగ్రాం పెట్టావు. ఇక్కడ పెట్టేప్పుడు ఆ రోజు నేను మాట్లాడా, ఈ రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దు, ఈరోజు సంబరం చేసుకుంటున్నా కానీ ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు అని చెప్పాను. ఆ రోజు సభాముఖంగా చెప్పాను. అలాగే జరిగింది. 1 నెలలో 2 నెలలో మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ డిక్లేర్ చేయడం జరిగింది. వెనకాల అనేకమైనటువంటి కారణాలు ఉండడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మనసా వాచ కర్మణ పట్టుబట్టి ప్రయత్నం చేయడం వల్ల, ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పత్రికా సంపాదన కన్నా ఈరోజు ఉన్నటువంటి మీడియా ఏదైతుందో నిఖారసుగా నిజాయితీగా ముందుకొచ్చి ఉన్నట్టుగా బయటకు చెప్పడం వల్ల ప్రతి సామాన్యుడికి ఆ వార్త చేరడం,
దానివల్ల అందరిలో ఆలోచన రావడం జరిగింది. సో అందులో మన గణేష్ గారు ఒకరు కాబట్టి ఆ మాత్రం మనం నిజామాబాద్ నుంచి మన వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి భావన కలిగింది. మీడియా పెరిగిన తర్వాత కొన్ని తప్పులు జరుగుతుండవచ్చు, కానీ ఎప్పుడైనా సరే అబద్ధం చాలా రోజులు నిలబడదు, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఆ తీరుగా మనం అందరం ఈరోజు స్వతంత్ర రాష్ట్రంలో ఉండడం అనేది అదృష్టంగా భావిస్తూ ఇలాంటి విలేకరిని జర్నలిస్టుని మనం ఈ మాత్రం మనం గౌరవించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాం. మీటింగు ఇదే టీడీపీ కాలేజీలో ఫోన్ సార్ వచ్చారు. గణేష్ ఫోన్ చేసి తమ్మి రావాలంటే ఇప్పుడు రావడం జరిగింది. వాస్తవానికి నేను పీడిఎస్ ఉన్నప్పటికి కూడా ఈ తెలంగాణ మూమెంట్ రాగానే ముఖ్యంగా తెలంగాణ విద్యావంతుల వేదిక అనేది చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఆ ఇన్స్పిరేషన్తోనే నవ్వుపేట జేఏసీగా అసలు నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు టీచర్లు జేఏసీ చైర్మన్ ఒకటి బోధన్ గోపాలరెడ్డి, నవ్వుపేట నేను పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఉండడం అనేది చాలా. ఎందుకంటే అక్కడ అప్పటికే ఎవరు సుదర్శన్ రెడ్డి మినిస్టరు రోజు నా కదలికలు మొత్తం కూడా పోలీసులు ఫోన్ ట్యాగ్ చేసి కదలికలు చేస్తూ ఉంటుండే. కానీ వీళ్ళంతా కూడా ధైర్యం, కోదండరామ్ సార్ కానీ గణేష్ అన్న కానీ నాకు అంటే ఎంత ఇన్స్పిరేషన్ అంటే నిజంగా అంత పెద్దోళ్ళు ఇంత ఇన్స్పిరేషన్గా పనిచేస్తున్నప్పుడు మొత్తం అన్ని గణేష్ అన్న అయితే అసలు ఎంత అంటే కేటీఆర్తో హరీష్ రావుతో బాగా ఇట్లా దగ్గర ఉంటుండే. ఒక సందర్భంలో 2-3 సార్లు అసలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి నేనే హరీష్ రావుకు కేటీఆర్ ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ అసలు కేటీఆర్ కూడా నేను మెసేజ్లు కూడా చేసిన. అంటే గణేష్ అనేది ఒక అసలు ఖలీల్ వాళ్ళ అసలు సభ పెడితే అసలు ఫస్ట్ టైం చూసి అంతకాలం తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సభ పెడితే మొదట్లో స్టార్టింగ్ 4:30 చూస్తే ఎవరు రాలేరు, 5:30 అయినారు, జస్ట్ 6 గంటలు చూసాడు గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. అసలు అది సభన కేవలం గణేష్ అన్న ఒక బోర్డు పెట్టిండు. దాని ద్వారా ఈ విధంగా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి జర్నలిస్ట్ని నిక్కార్సుగా సార్ చెప్పినట్టు నిజంగానే నిక్కార్స్ అనేటువంటి నాయకత్వం ఉంటేనే తెలంగాణ వచ్చింది. అందులో గణేష్ అన్నప్పుడు ఇట్లా మీరు హరిదార రచయిత సంఘం నుంచి ఇలాంటి వాళ్ళని సత్కరించడం చాలా గొప్ప విషయం. మీ అందరికి కూడా హరిదార రచయిత సంఘానికి ధన్యవాదాలు చెప్తాను. రసమై బాలకృష్ణ కూడా పిలుచుకున్నాం. రసమై బాలకృష్ణ పరిస్థితి ఏంటంటే నన్ను పిలిచి అన్నాడు, అన్న నువ్వు నా వెనక నిలవాడు, నన్ను ఎవడెత్తుకపోతాడు తెలియదు, ఎవడన్నా ఎత్తుకపోవచ్చు, నన్ను వెనక నిలవాడు దీన్ని గట్టిగా చూసుకోని అన్నాడు. అసలు ఆ మీటింగ్ అవ్వడం ఒక ఎత్తు, మీటింగ్ అయిన తర్వాత వంశవటుల్లో మీటింగ్. వాళ్ళు అన్నమాట ఏంటంటే, రసమై బాలకృష్ణ అన్నమాట ఏంటంటే, నిజామాబాద్లో జరిగిన ఈ మీటింగ్ ఏదైతే ఉందో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, అంత గొప్పగా జరిగింది అన్నాడు. ఆ మీటింగ్కి కర్త కర్మ క్రియ అంతా కూడా గణేష్ అన్నాడు. సో ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సీనియర్ జర్నలిస్ట్ గంగాదాస్ గారిని ఆహ్వానిస్తాం. ఒకసారి మరి రచయితలందరికీ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర ఉంది. నేను కూడా తెలంగాణ పాత్రగా పుస్తకం కూడా తీశాను. ఇక్కడ సోయి అనే పుస్తకం కూడా నిజామాబాద్ వేదికగా ఇక్కడ నుంచి రావడం జరిగింది. సో దాంట్లో కూడా మా దేవేందర్తో పాటు గంట్యాల, మన తిరుమల శ్రీనివాస్ తదితర చాలామంది కవులు మరి వారి రచన ద్వారా తెలంగాణ పాత్రను మరి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ముందు తీసుకెళ్ళాడు. దాంతో పాటుగా ప్రధానంగా ఒక ఉద్యమకారుడిగా, ఎందుకంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో అల్లం నారాయణ గారి నాయకత్వంలో ఏర్పడ్డ నేను దానిలో కూడా జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడు ఉన్నాను. మరి గణేష్ అన్న వ్యవస్థాపకుల్లో ఒకడు. ఆ సందర్భంగా నిజామాబాద్తో పాటు ఆర్మూర్లో కూడా భారీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ముందు ఇప్పుడు ఆల్రెడీ 25 సంవత్సరాల రజతోత్సవాలు కూడా జరుపుకుంటుంది. మరి ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పాత్ర అనేది ఎంతుందో ఆ పాత్రలో ముఖ్యమైన పాత్రధారుడు, సూత్రధారుడు మా గణేష్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఖలీల్వాడి సభతో పాటుగా ఇక్కడ ఇదే రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందు ఆ ఎంటీ ప్లేస్లో కూడా సభ పెట్టడం జరిగింది. దానికి గద్దరన్న కూడా రావడం జరిగింది. అట్లాగే నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా గద్దరన్న ఆహ్వానించడం జరిగింది. ఇక దాంతో పాటుగా కర్షక్ భవన్లో తెలంగాణ రచయితల వేదిక సందర్భంగా పెట్టిన సమావేశంలో కూడా వాస్తవానికి ఆ రోజు గణేష్ అన్న దానికి సభాధ్యక్షుడు. అనుకోకుండా ఆ రోజు మరి గణేష్ అన్న అనుకోకుండా హైదరాబాద్లో ఇది ఉద్యమానికి సంబంధించిన
కార్యక్రమంలో పాల్పంచుకునే సందర్భంలో వెళ్ళిన సందర్భంలో ఆ రోజు నేను సభాధ్యక్షుడిగా ఆ రోజు నాకు అవకాశం వచ్చింది. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు, నిఖిలేశ్వర్ గారు, చాలామంది తెలంగాణ ఉద్యమకారులు మరి ఆ రోజు రావడం జరిగింది. సో ఇట్లాగా అనేకమైన ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాల్లో మరి గణేష్ అన్న పాత్ర ఉంది. నాకు అడిగితే అసలు ఉద్యమంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు కూడా గణేష్ ఉన్నప్పుడు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పాలి. సో అట్లాంటి అంటే త్యాగం, ఇది కూడా త్యాగం, 100% త్యాగమే. అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్న సందర్భంలో కూడా మరి వ్యక్తిగత అంటే బహిరంగ కొన్ని సందర్భాల్లో పాల్గొనలేకపోవచ్చు. నేను కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్యూరో చీఫ్గా పనిచేసిన సందర్భంలోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. నేను కూడా పాల్గొన్నాను, కానీ మరి అంత క్రియాశీలంగా పాల్గొనడానికి కొన్ని పరిమితులు అనేవి నాకు ఉన్నాయి. కాబట్టి అప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పత్రిక కాబట్టి ఆ పరిమితులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో నేను బ్యూరో చీఫ్గా చేశాను అప్పుడు ఆ సమయంలో. సో అట్లాంటి సమస్యలు ఉండేవి. కానీ గణేష్ అన్న మాత్రం పారినట్టు ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడ మరి ముందుకు వచ్చేవాడు. మన ఆశనారాయణ ఉన్నాడు. ఆశనారాయణ తెలంగాణ విద్యావంతుల వేదికకు జిల్లా అధ్యక్షుల సందర్భంలో నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇక్కడే కోర్టు దగ్గర ఇది మన పొట్టి శ్రీరాములు విగ్రహానికి నల్లబట్ట కట్టి అక్కడ నిరసన తెలిపిన సందర్భంలో మరి గణేష్ అన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు అరెస్ట్ కావడం జరిగింది. అంటే ఇట్లాంటి చాలా ఉద్యమాల్లో మరి వారి క్రియాశీల పాత్ర వహించారు. మరి అట్లాంటి గణేష్ అన్నని సత్కరించుకోవడం అంటే తెలంగాణ ఉద్యమానికి మనము ఖచ్చితంగా ఉద్యమానికే సత్కరించుకున్నట్టు వాళ్ళ ఉద్యమకారులందరూ కూడా ఒక సత్కారంగా మనం భావించాలి. తెలంగాణ ఈ అర్ధరచయితల సంఘం ఇప్పుడు వాస్తవంగా అర్ధరచయితల సంఘం కూడా తెలంగాణలో ఉద్యమంలోంచే కృషి పోసుకుందని చెప్పేసి ఘటనపదంగా చెప్పొచ్చు. మరి అర్ధరచయిత సంఘం కూడా మిత్రుడు దేవేందర్ చెప్పినట్టు వర్షంలో మీ అందరి బహుశా ఇప్పుడున్న వాళ్ళు చాలామంది జ్ఞాపకం ఉంటుంది. వర్షంలో కళల కవాతు కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. అది ఎక్కడ కూడా వర్షానికి నెరవకుండా మరి వర్షంలో ఉంటూనే మనకి నినాదాలు చేస్తూ కవితలు చెప్పిన మన మిత్రుడు ఫోన్ కూడా అదే సందర్భంలో పోగొట్టుకోవడం జరిగింది. అంటే చాలామంది చాలా ఉద్యమాల్లో మరి ఉన్నారు. కాకపోతే గణేష్ అన్న పాత్రను మాత్రం ఖచ్చితంగా అంటే తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా చరిత్ర అనే ఒక పుస్తకం రాస్తే ఖచ్చితంగా గణేష్ అన్నకు ఒక 5 పేజీలు అయితే ఖచ్చితంగా కేటాయించాల్సింది. అంత అద్భుతమైన మరి పోరాట పటమే గల మన గణేష్ అన్నని మనం చెప్పుకోవచ్చు. మరి లేట్గా అయినా లేటెస్ట్గా మరి ఈరోజు గణేష్ అన్నని సత్కరించుకోవడం మనందరికీ అభినందనీయం. మనందరూ కూడా అదృష్టవంతంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అర్ధరచయితల సంఘానికి ధన్యవాదాలు చెప్తూ మరి చాలా గణేష్ అన్న గురించి నేను ఇంతకుముందు చెప్పిన 5 పేజీలు కాదు 10 పేజీలు కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ సమయం కూడా మనం ముఖ్యం కాబట్టి మరోసారి ఉద్యమకారుడు మా గణేష్ అన్నకు మరోసారి అభినందనలు తెలుపుతూ మీ అందరి తరఫున నా తరఫున వారికి ధన్యవాదాలు. స్తూపానికి నివాళులు అర్పించుకొని అక్కడ మళ్ళీ డైట్ కాలేజ్ పిల్లలు వచ్చారు. మళ్ళీ పిల్లలు తీసుకొని కాలేజ్ దాకా పోయినాం. అక్కడ జరిగిన కవి సమ్మేళనం చూడాలా, మామూలుగా జరగలేదు అసలు. పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకున్న పిల్లలు, జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయ్యి జాయిన్ అయిన పిల్లలు, వాళ్ళు కవి సమ్మేళనం కాదు కదా, మీరు ఏదైనా ఉద్యమం గురించి మాట్లాడినట్టు అద్భుతమైన స్పీచ్ ఇచ్చి వాళ్ళు పిల్లలు చూస్తుంటే బాగా ఇన్స్పైర్ చేసినటువంటి ప్రోగ్రామ్ అది. దాన్ని కూడా ముందుకు నడిపించింది గణేష్ అన్ననే. వండర్ఫుల్ మెమరీస్ ఇవన్నీ. ఆశానారాయణ గారిని మాట్లాడాలి సార్. దేవేందర్ గారు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వాయిస్ వస్తుందా అందరికి? నా మట్టుకు నేను 98లో అడ్వకేట్గా వచ్చినాను డిసెంబర్లో. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కొంత జనసభ కావచ్చు, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ కావచ్చు, అందులోకి వచ్చిన తర్వాత అది చాలా తక్కువనే. తిరిగి నాకంటూ తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి మాత్రం కారణం గణేష్. నేను అడ్వకేట్గా ఉన్నాను. 2004లో తెలంగాణ విద్యావంతులుగా ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వచ్చారు, కోదండరామ్ సార్, మన కల్లివాడు హరిచరణ్ మార్వాడి స్కూల్లో సార్ ఫస్ట్ నన్ను అన్న అంటే నేను అనుకోలే మరి నన్ను సంప్రదించి తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక అప్పుడు మన జిల్లా నిజామాబాద్ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా నన్ను చేసిండు. తర్వాత నరసింహారెడ్డి అడ్వకేట్ కామారెడ్డి తర్వాత జిల్లా అధ్యక్షునిగా. అంటే నేను ఇప్పటి వరకు తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ఉద్యమంతో ఉన్నానంటే కారణం గణేష్. దాని తర్వాత లింగం సార్ కూడా మాకు పరిచయం చేసిండు. లింగం సార్, మన విఠల్ వ్యాస్ సార్, తర్వాత గంగాదాస్ గారు మన బ్రదర్, వీళ్ళందరూ కూడా నాకంటే జర్నలిస్టులలో వీళ్ళు ముఖ్యులు. నాకు గణేష్ అన్న, లింగం సారు, విఠల్ వ్యాస్ సార్, మళ్ళీ మన గంగాదాస్ గారు, ఇక తర్వాత మన మిత్రులంతా వచ్చారు. ఈరోజు మరి నేను ఈ స్థాయిలో అంటే తెలంగాణ ఎవరిని అడిగినా ఇప్పటికీ విద్యావంతుల వేదిక అంటారు మన కోట్ల మట్టు బయట కూడా.
కనుక ఆ గుర్తింపు అనేది వచ్చిందంటే గణేష్ అన్న. దాని తర్వాత నేను సాక్షిలో లీగల్ రిపోర్టర్ ఉన్నా. తర్వాత అన్న మళ్ళీ నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్ అయినప్పుడు వాళ్ళ అన్న మళ్ళీ నమస్తే తెలంగాణకు నన్ను తీసుకొని రావడం లీగల్గా. అప్పుడు ఉద్యమ వార్తలు అన్నతో కలిసి రాయడం, నేను ఎక్కడ మన అడ్వకేట్లు మాట్లాడినా ప్రతిదీ ఎంత మనకున్న భావజాలం ఉందో అంతా కూడా మనం తీసుకొచ్చేసి మన వాళ్ళు మాట్లాడినా దానికి అదనంగా జోడిస్తూ కూడా రాసినటువంటి సందర్భాలు గణేశ్వరంతో ఆ రకంగా ఇటు అడ్వకేట్గా తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు ఇటు ప్రెస్ రిపోర్టర్గా. ఇవన్నిటికి కూడా కారణం, ఇవన్నిటికీ నాకు ప్రేరణగా శక్తిగా నిలిచిందంటే గణేష్ అన్న నిలిచింది. మరి ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ పాత్ర ఉన్నదంటే నేను నన్ను ఏ సంస్థ ఆహ్వానిస్తా నాకు వెళ్ళకపోతుండే, కానీ అన్న మాత్రం విద్యావంతుల వేదికకు తీసుకురావడం స్థాయిలో నేను ఉండడానికి కారణమైంది. అట్లనే మన గంగాదాస్ గారు చెప్పినట్టు కేసీఆర్ దీక్ష ఇచ్చినప్పుడు అరెస్ట్ అయినప్పుడు గణేష్ అన్న మేమే విద్యావంతుల వేదిక నుండి ఇక్కడ మన కోర్టు చేరవస్థల దాసాన చెప్పినట్టు నల్ల బట్ట అతను చుట్టడం అనేది జరిగింది కోర్టు శ్రీరామ్ విగ్రహాన్ని. అప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయినాం. ఫస్ట్ అరెస్టు మనోళ్ళంతా స్క్రోలింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని యొక్క సంచలనం. ఫస్ట్ అరెస్టు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా విద్యావంతులేదు గణేష్ అన్న గారు. అప్పుడు తననే కదా ప్రేరక శక్తి మనం గెలిచిండు, తీసుకొని పోయాడు. తర్వాత నా వ్యక్తిగత విషయానికి వస్తే మాత్రం నాకు హార్ట్ ప్రాబ్లం అయినప్పుడు మాత్రం అన్ననే ఇక్కడ నిజామాబాద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, ఇక్కడ నుంచి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేసి మల్లారెడ్డి నారాయణ విద్యాలయకు తరలించినప్పుడు కానీ నా దగ్గరికి రావడము, నాకు కొండంత ధైర్యాన్ని చెప్పడము, మళ్ళీ లింగ సార్ను కూడా తోడు రావడం. లింగ సార్ కూడా నాకు సంబంధించిన అన్న వర్షం పడుతుంది సెప్టెంబర్, అప్పుడు వినాయక చవితి ఉంది కనుక చాలా నేనైతే నా సొంత బ్రదర్గా సొంత అన్నని ఎప్పుడు భావిస్తాను. ఈ స్థితిలో ఉన్న ఉద్యమంలో అంటే అందరికి ఈరోజు మన హరిత రచయితల సంఘం సన్మానం చేయడం అనేది నేను చాలా గొప్ప విషయంగా, ఒక మనకు మనంగా సన్మానించుకుంటున్న విధంగానే నేను భావిస్తున్నా. మన దేవన్నకు ప్రత్యేకంగా మిత్రులందరికీ హరిత రచయితల సంఘం మిత్రులందరూ కూడా పేరు పేరున్న వారందరికీ నేను ప్రత్యేక అభినందనలు చేస్తున్నా. ముఖ్యంగా మళ్ళీ ఇంకెవరన్నా ఇలాంటి మన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఆ స్థాయిలో మనం గౌరవించుకోవాలని నేను కోరుకుంటూ గణేష్ అన్నకు మనం సన్మానం చేసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. తర్వాత సాయుధ రైతాంగ పోరాటం జరిగిన తొలి పోరాటం, మలి పోరాటం అన్నింటిలో కూడా విజయాలు సాధించేది. మనం విజయం సాధించాం. ఆ సాధింపులో మనం మనల్ని గౌరవించుకుంటున్నాం, పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది గౌరవించుకోవడం, పోరాటాన్ని మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఎట్లా వెళ్దామనేది కూడా అడుగులేయడం, ఇది మనకు పరిపాటి. ఇది ఒక మాట, ఒక పాట. దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటకై ఊరికిన
సముద్రగర్భందాచినబడబానలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, ఆ గాయపడిన కవిగుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, గాయపడిన కవిగుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒక పాత్రలో పోషించినటువంటి వాళ్ళే. అలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి హృదయ సింహాసనం మీద మరి జమాల్పూర్ గణేష్ గారిని ఆసీనులు చేసి హరిత రచయితల సంఘం చేస్తున్నటువంటి ఈ సన్మానం నిజంగా తెలంగాణ ఉద్యమంలో కృషి చేసిన వారికి జరుగుతున్నటువంటి సన్మానంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు యాక్చువల్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో చేసుకున్న మన కార్యక్రమం ఒక 2 రోజులు లేట్గా చేసుకున్నా కానీ మా గణేశన్నకు ఉద్యమంలో తన పాత్ర మరోసారి గుర్తు చేసుకొని, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మె కానీ ఇప్పుడు కళల కవాతు అంటే గుర్తుకొచ్చింది. 2-3 రోజులు జనం వచ్చింది. ఆ వర్షం దాటినందుకు 3 రోజులు జనం వచ్చింది. కాకపోతే ఆ ఫోటో మాత్రం చాలా హైలైట్ అయ్యి అన్ని పేపర్లు వచ్చేది. అదొక ఆనందం, మంచి జ్ఞాపకం. సకల జిల్లా సమ్మె జరుగుతున్న సమయం నేను అయ్యప్ప మాలలో ఉన్నాను. ప్రతిరోజు రోడ్డు మీదనే ధర్నా. ఇక కాళ్ళు కాలడం అసలు మామూలు కాదు, కాళ్ళు కట్టబడిపోయినాయి 41 రోజు. నిజంగా ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్ట్గా తన బాధ్యతగా అన్ని తన పర్సనల్ పనులన్నీ వదులుకొని నేను చూసిన చాలామంది చూసిన అసలు ప్రతి చిన్న చేసినా కానీ హీరోలైన మాత్రం జర్నలిస్టుల ద్వారానే, మేము మాత్రం అది గణేష్ అన్న లాంటి వాళ్ళ ద్వారానే. మొదటి ఫోటో కూడా నాది మా ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ నుండి మా సీన్ గారు చిన్న పిల్లాడు ఉండే, మా అటెండర్స్ ఇట్లా బస్ స్టాండ్ నుండి వస్తే ఇట్లా బ్యానర్ పట్టుకుంటే అది పెద్దగా ఫోటో వచ్చింది. నిజంగా చాలాసార్లు ఉద్యమంలో గణేష్ అన్నతో డిస్కషన్ చేస్తుంటుంది. నాకున్న క్యాలిక్యులేషన్లు అయితే అసలు తెలంగాణ రాదేమో అని అనిపిస్తుండే. ఎంత కష్టం, అసలు ఎట్లా పాసిబుల్ కాదు అనేది. ఒకరోజైతే మునగాం సంఘం దగ్గర రోడ్డు మీద కలిసి ఒక అర్ధగంట రోడ్డు మీదనే మాట్లాడుకుంటూ పోయినాం. ఏం పాసిబిలిటీస్ ఏం లేదు. కానీ గణేష్ అన్న లోపల మాత్రం ఒక గట్టి నమ్మకం ఉండే. లేదన్నా ఇక వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం వచ్చేసింది, అంత లెవెల్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి అనేది అన్న ఒక అనౌన్స్మెంట్ కంటే ముందే వన్ ఇయర్ ముందే అనుకుంటా, మునగాం సంఘం ముందట అన్న నేను బండి మీద ఇద్దరం అన్న ఎదురంటే నేను ఎదురంటే మాట్లాడు. అంత గట్టిగా ఒక తనకు తన మీద నమ్మకం, ఉద్యమం మీద నమ్మకం లాంటిది ఉండే. అప్పుడే గణేష్ అన్న
ఈ తెలంగాణ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అన్న యొక్క ఆలోచనల పట్ల అన్న పట్ల అభిమానం ఇంకా రెట్టింపైండే. మళ్ళీ ఇంకోటి నిజంగా వాస్తవంగా గణేష్ అన్నకి ఈరోజు సన్మానం అంటే మొత్తం తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం, టోటల్ జర్నలిస్టులకు సన్మానం. ఎందుకంటే ప్రతి పత్రిక ఆంధ్రోల చేతుల్లో ఆంధ్ర ఓనర్లే, కానీ వీళ్ళు ఎన్నో త్యాగాలు చేసి భయపడకుండా అక్కడ రిపోర్టింగ్ వీళ్ళు చెప్పిందే, ఎంత ఆంధ్రుడైనా అక్కడెక్కడ హైదరాబాద్లో వాడు ఎక్కడ ఉంటుండే, వీళ్ళు చెప్పిందే నమ్ముతుండ్రి. మేమడ 10 మంది ఉన్న ఉద్యమం చేసే వాళ్ళు 10 మంది ఉన్నా వీళ్ళు దాన్ని క్లోజ్డ్ ఫోకస్లోకి వెళ్ళి ఫోటోలు తీసి చాలా పెద్దగా ఉద్యమం జరిగింది అన్నట్టు చూపెట్టి 1000 మంది ఉంటే ఏ విధంగా అయితే వార్త రాస్తుండ్రో 10 మంది ఉన్న వార్త అదే విధంగా రాసి ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో హైప్ తగ్గకుండా చేసింది మాత్రం వాస్తవంగా జర్నలిస్టులే. ఆ హైప్ కంటిన్యూ అన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమాలు నడిపిండ్రో దానికి వీళ్ళు అగ్గికి ఆజ్యం తోడుగా జర్నలిస్టుల సపోర్టు లేని మాత్రం ఇది పాసిబుల్ కాదు. చాలా చూసినాం మనము ఉద్యమం చేసి పూలదండల నుండి ప్లాస్టిక్ దండలకు వచ్చినాం. మనం ఖర్చులు భరించలేని పరిస్థితికి వచ్చినాయి ఉద్యమాలు. ప్లాస్టిక్ దండలు వేసుకుంటున్నా కానీ ఆ ప్లాస్టిక్ దండలుగా ఏర్పడకుండా దూరంకి వెళ్ళి ఫోటోలు తీసి నిజంగా ఇట్లా వాళ్ళ యొక్క ఆలోచన విధానం జర్నలిస్టులు ఇదంతా మాత్రం వాస్తవంగా అందరికీ నాయకుడు లాగా మాత్రం అప్పుడు జమాల్పూర్ గణేష్ అని ఉంటే తను అన్నట్టు చిచ్చా అన్నట్టు అప్పుడు పిఎల్ గంగారం కాకా వస్తే ఎట్లయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో ఆ జమానాలో ఈ బ్యూరో షాపర్లు గణేష్ అన్న కానీ లింగమన్న కానీ నేను అప్పుడప్పుడే స్టార్టింగ్ వస్తున్నాయి, ఇంకా నాకు పేర్లు యాద్ లేవు. వీళ్ళని చూస్తే ఆ విధంగా పోలీసు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తుర్రు, పొలిటీషియన్స్ రెస్పెక్ట్ ఇస్తుర్రు, ఉద్యమకారులు రెస్పెక్ట్ ఇస్తుర్రు, అందరు ఇస్తుర్రు. వీళ్ళు ఏది చేసినా సక్సెస్ అయ్యి నిజామాబాద్లో చేసి ఏర్పాటు కావడానికి కానీ జేఏసీలు సక్సెస్ కావడానికి కారణం కానీ జమాల్పూర్ గణేష్ అన్న ఇంకా చాలా వాళ్ళ ద్వారానే అయింది. నిజంగా అన్న గణపురం దేవేందర్ అన్న పేరు చెప్పగానే గణేష్ అన్న పేరు చెప్పగానే ఎస్ అంతకు మించింది ఏమి ఉండదు అనేది వేరే ఆలోచించలేదు. యాక్చువల్లీ నేను 2 రోజులు బిజీ ఉండేది. నా బిడ్డది జేఈ మెయిన్స్ ఇవాళ ఇంట్లో స్వప్న కప్ప తను నా బిడ్డ యుద్ధం చేస్తారు. కౌన్సిలింగ్ ఏ కాలేజ్ ముందు పెట్టాలా, ఎన్ఐటి ముందు పెట్టాలా, ట్రిపుల్ ముందు పెట్టాలా, ఎస్సీ మళ్ళీ ఇంకోటి ఒక గమ్మత్ ఏమనిపించిందంటే ఇక్కడ ఎవరిని కూడా వక్తలుగా ముందు పిలుస్తారని ఎవరు డిసైడ్ కాలేదు. కానీ ఆశ్నారాయణ సాబ్ కానీ, సత్యనారాయణ సాబ్, గంగాధర కాక కానీ, అన్న కానీ, మళ్ళీ ఇప్పుడు మన చిచ్చా కానీ, అందరు కూడా గంగన్న కానీ, ప్రసాద్ అన్న కానీ వాస్తవాలు అవి హృదయంలో ఉండిపోయినాయి. ఈ సభ పెట్టడంతో అవి బయటకు వచ్చినాయి ఆ మాటలు. నిజంగా లిటరల్లీ నేను దాంట్లో ఆ 2 లక్షల ఖర్చులో ఒక 25,000 ఉంటే ఆ ఫ్లైఓవర్ల మీద కలుగుతుంటే అద్దాల మేడ చూస్తుంటే ఎస్ ఇది కదా మనం కలలు కన్నా తెలంగాణ, లేకపోతే మనం ఆంధ్రతో ఉంటే అవుతుంటేనా ఇది. ఆ సెక్రటేరియట్ చూసినా, అది ఏరియా చూసినా, ఎక్కడ చూసినా ఎంత గమ్మత్ అంటే ప్రతిదీ చిన్న మండలాలు రోడ్ డివైడర్లతోని, పెద్ద రోడ్లతోని, ప్రతి దగ్గర వాటర్ ఫెసిలిటీస్తో నిజంగా ఈరోజు అన్నింటినీ చూస్తుంటే సంతోషమే అనిపిస్తుంది. ఎన్నో చేసినాం ఇవన్నీ. ఇప్పుడు కూడా నేను కూడా అదే మర్చిపోయిన ప్రజా సంఘాలు చేసింది నిజంగా. ఇప్పుడు నువ్వు చేసి 20 బండ్లు, ఒక్కొక్క బండి పెద్ద బండి 5,000 రూపాయలు కిరాయి మాట్లాడుకుని ఉన్న వాళ్ళందరికీ 5,000 ఖర్చు ఇచ్చి ఒక్కొక్కటి 10,000, 20 బండ్లు 2 లక్షలు ఖర్చు ఇవ్వలేదు. ఎందుకంటే ఇవి బయట అందరి దగ్గర చెప్పుకోలేము. నేను అప్పుడు 2 లక్షలు ఖర్చు పెట్టినా, నేను త్యాగం చేసినా, నేను రోడ్ల మీద తిరిగినా, బ్యానర్లు పట్టుకొని తిరిగినా అందరికీ చెప్పుకుంటే పోలేము. ఒక సందర్భం వచ్చినప్పుడే మనం అన్ని చెప్పుకోగలుగుతాం. నువ్వు మా అందరికి కూడా తనకు కూడా జ్వరం వచ్చింది ఎప్పుడే సందర్భం కల్పించిన ఏదైనా గణేశన్న ద్వారా మనందరికి కూడా మనం అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నాం. సన్నివేశాలను గుర్తు మిలియన్ మార్చి కూడా పోయినాం. అదే తర్వాత వర్షం పడ్డది బాగా దగ్గరికి పోయినాక మిలియన్ మార్చు అక్కడ లాఠీ చార్ ఇవన్నీ గ్యాస్ కూడా బుల్లెట్లు కూడా కాల్చిర్రు మిలియన్ మార్చ్ దగ్గర. మేము ఇప్పుడు ఏదైతే దీపం ఉందో అమరవీర దీపం నేను అక్కడ ఉండి మొత్తం కళ్ళు మండడం, అటు పరిగెత్తడం లాంటిది జరిగింది. ఇవన్నీ ఇప్పుడు యాదకొస్తున్నాయి. నిజంగా మంచి కార్యక్రమం, సంతోషం.
కొంచెం ప్రతి సంవత్సరం 2వ తారీఖు నాడు వేయరు. ఇంకా గమ్మత్ ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు మందు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఆ సెకండ్ మజా ఇంకెక్కువ వస్తుంది. ఏం చేసినా మీరు విజయ్ ప్రతి సెకండ్ ఒక ఉద్యోగాన్ని సన్మానించారు. మన కథలు మనం చెప్పుకున్నాం. తెలంగాణ జాగృతి నుంచి యువక సమ్మేళనం పెట్టినాం. యువక సమ్మేళనం పెట్టినప్పుడు ఒక ఉస్మానియా నేను రాసిన ఏమేమి మార్పు వచ్చింది ఎంత అద్భుతంగా చెప్పిందంటే, నేను మీకు లింక్ పెడతాను. నేను ఇట్స్ వండర్ఫుల్ పోయం. అంటే ఆ పిల్లల మైండ్లలో కూడా నిక్షిప్తం అయిపోయింది అన్నట్టు. ఉద్యమం అంటే ఏందో తెలియదు వాళ్ళకి, కానీ మైండ్లో నిక్షిప్తం అయిపోయింది. బహుశా నాకు మా డాక్టర్ రాజశేఖర్ అట్లాగే కనబడుతున్నాడు. రాజశేఖర్ 2 మాటలు తర్వాత నేను వ్యాస్ గురించి చెప్పాలా. వ్యాస్ వాళ్ళ అబ్బాయి, వ్యాసన్న వాళ్ళ అబ్బాయి విఠల్ వ్యాసన్న వండర్ఫుల్ జర్నలిస్ట్. నేను శాంకరి కాలేజీలో పనిచేసేటప్పుడు దాస్ నీకు గుర్తుందనుకుంటా. నేను శాంకరి కాలేజీలో పనిచేసేటప్పుడు టీచర్స్ డే జర్నలిస్ట్ డే ఒకటే రోజు చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయింది, కానీ అప్పట్లో చేసేవారు టీచర్స్ డే జర్నలిస్ట్ డే. అప్పుడు డి శ్రీనివాస్ గారు మినిస్టర్ ఉన్నారు, మినిస్టర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రాంలో జర్నలిస్ట్గా విఠల్ వ్యాసన్నకు సన్మానం. విఠల్ వ్యాసన్నతో కలిసి తిరిగిన నేను, కానీ ఆయన గురించి ఏం మాట్లాడాలో అర్థం కాక అన్న ఏం మాట్లాడాలంటే ఒక ఇన్సిడెంట్ చెప్పిన. అదే ఇన్సిడెంట్ ఆ రోజు పక్కా తెచ్చినారు. విఠల్ వ్యాసన్న దేనికి ఫేమస్ అంటే నక్సలైట్లను ఇంటర్వ్యూ చేయడంలో ఫేమస్. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు. కేఎస్ ఏమంటారు మామిడిపల్లి అడవుల్లో ఇంటర్వ్యూ చేసిన సందర్భాన్ని చెప్పిండు. నేను కరెక్ట్గా సందర్భాన్ని దించితే ఆ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినట్టే, జర్నలిస్ట్ అంటే ఇది అని తెలిసింది వాళ్ళకి. జర్నలిస్ట్ అంటే ఏంటి, వార్త చూసి రాస్తారు అనుకున్నారు. కాదు, అడవుల్లోకి పోయి జర్నలిస్ట్తో కలిసి వాళ్ళు ప్రజల గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఎట్లా త్యాగం చేస్తున్నారని వ్యాసభాయ్ చెప్తే ఆ రోజు చెప్తే పిల్లలు నాతో ఒక వారం రోజులు డిస్కషన్ పెట్టారు. కాలేజీలో నేను సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేసేవాను. చాలా గొప్ప. అసలు అన్నకు నాకు చాలా దగ్గర అనుబంధం. అన్న నాకు ఒక టెక్నిక్ చెప్పిండు అన్నాడు. అన్న నాతో ఛాయ్ మానడు అయితే లేదు అని అంటే, ఏం లేదు బ్రదర్, సింపుల్గా ఛాయ్ తీసుకోవాలా, ఇంతే కప్పులో ఇంతే తాగాలి, కప్పులో ఇంతే పోయి మన హోటల్కి పోయి జస్ట్ 2 గుక్కలు, ఆ 2 గుక్కలు తాగాలంటే నువ్వు ఎంత తాగినా ఒక ఛాయ్కి సమానం అవుతుంది. ఆ రోజు 10-20 ఛాయలు తాగుతుంటాడు జర్నలిస్ట్ చేసినాం. చాలా టెక్నిక్స్ చెప్పేవాడు. రైటింగ్లో కూడా చాలా టెక్నిక్స్ చెప్పేవాడు. నిజంగా మిస్ అవుతున్నాం, చాలా మిస్ అవుతున్నాం. ఎప్పుడు గుర్తు చేసుకుంటాం రాజశేఖర్. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే నేను 2 పడవల మీద కాళ్ళు పెట్టినాను. అటు జర్నలిస్ట్గా పనిచేసినా, ఇటు టీచర్గా పనిచేసినా, ఇంకా లాస్ట్కు టీచర్గానే ఇదైపోయినా. బట్ ఆ జ్ఞాపకాలు వేరు. సో రాజశేఖర్ 2 నిమిషాలు మాట్లాడు. శిక్ష గురించి మాట్లాడుకుంటా. రచయితల సంఘం ఈ మన జమాల్పూర్ గణేష్ కాకటి సన్మానం అనగానే, అంటే నేను చాలా దగ్గరగా ఉంటాను ఆయనతోని. ఇప్పుడు కాదు, తెలంగాణ మూమెంట్ నుంచి నాకు ఆయననే ఇన్స్పిరేషన్. ఆయన చూసుకునే నేను ఇన్స్పైర్ అయిన తెలంగాణ మూమెంట్లో కూడా. చాలామంది పెద్ద పెద్ద లీడర్లతో ఉంటుండే ఆయన. నేను తెలంగాణ మూమెంట్లో మా కాకని ఇన్స్పిరేషన్ తీసుకొని స్టూడెంట్ యూనియన్స్తో నేను వెనకాల పోతుండే. అన్న నేను కూడా వస్తా, ఏ మీటింగ్ ఉంది చెప్పండి ఏంది అని చెప్పేసి. సుధాకర్ అన్న ఇప్పుడు మిలియన్ మార్చ్తో మీరు వచ్చేటప్పుడు మీతో పాటు నేను కూడా వెహికల్లో ఉన్నాను. మనం కార్లో వచ్చి తుప్పలను తిన్నాం ఆ రోజు. నేను ఇంట్లో చెప్పకుండా పోయినా మీటింగ్కి. అంటే తెలంగాణ అంటే నాకు కూడా అంత ప్రేమ ఉంటుండే. ఎందుకంటే మా కాక ఇన్స్పిరేషన్ నాకు. మా నాన్న మాసనారాయణ నాకు మూమెంట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్. నా హాస్పిటల్ పేరు కూడా తెలంగాణ డెంటల్ హాస్పిటల్. నేను అంత ఇన్స్పైర్ అయినా. మా కాలేజ్లో చాలామంది ఆంధ్ర పిల్లలు ఉంటుండే, ఉమ్మడి స్టేట్ కాబట్టి కర్నూలు అక్కడి నుంచి వచ్చినప్పుడు క్లాస్లో కూర్చొని వాళ్ళందరికీ అరే మా తెలంగాణ మేము ఇట్లా మోసపోతున్నాం, ఇట్లా అవుతున్నాం అని చెప్పేసి క్లాసులు చెప్తుండే. జైబోలో తెలంగాణ సినిమా వచ్చింది అప్పుడే. జైబోలో తెలంగాణ సినిమా వస్తే నాకు కాకతోని ఫ్రీగా మీ అందరితో పాటు నేను సినిమాకి వచ్చిన ఆ రోజు. నేను గుసరించుకొని వస్తుండే, కాక అని చేయబట్టుకొని వస్తుండే. చిన్నోడే కానీ ఆ మూమెంట్, ఆ ఫీల్ అనేది బాగుంటుండే. తెలంగాణ సాధించుకోవాలా, మీతో పాటు ఉండాలా, ఉద్యమం చేయాలా, తెచ్చుకోవాలన్న ఫీల్ మాత్రం బాగా ఉంటుండే. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా ఇంకో ప్రత్యేకంగా ఈరోజు మా నాన్నని గుర్తు చేసి కొన్ని టెక్నిక్స్ చెప్పినందుకు, ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన గణపురం దేవేంద్ర అన్న గారికి, అలాగే సుధాకర్ అన్న గారికి, ఆర్య శ్రీనివాస్ గారికి, పెద్ద లక్ష్మణ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. లక్ష్మణ్ అన్న, సుధాకర్ అన్న, లింగమన్న, ఫ్రెండ్స్, నేను 1990వ దశకంలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కావడం మొదలుపెట్టాను.
టీఆర్ఎస్ మధ్యదేశ ఉద్యమం కంటే ముందు తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, ఇతర సంఘాల పేరు మీద రెగ్యులర్గా కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ యూనివర్సిటీ, పూనా, ఇట్లా దేశమంతా ఎక్కడ మీటింగ్ అయినా నేను ఎందుకు పోతుంటే నేను కలసలేని కార్యకర్తలు అంటే నా మధ్యదేశ ఉద్యోగం కంటే ముందు కూడా నేనున్న కార్యాచరణలో సస్తా మనిషి ఎవరు ఉన్నారంటే గణేష్. వేరూరులో ఒక సభలు ఏర్పాటు చేయాలి, హైదరాబాద్ పోవాలంటే 6 మంది మార్పలం. నేను సింపుల్గా బస్ ఎక్కిపోతుంటే జోరుగా ఉంటుండే, లేకపోతే 50 దోస్తు ఇట్లా ఉంటుంటే తెల్లారి మీటింగ్ పెడుతుంది. వారం 10 రోజులు పనిచేసి మీటింగ్ సక్సెస్ చేసి మన ఏర్పడకుండా వచ్చి నిజామాబాద్. ఇదంతా నాకు ఎక్కడికి వచ్చిందంటే అంటే ఉద్యమ ఒక కార్యకర్తకు ఉన్న సాన్నిధ్యం, ఉద్యమ సహచర్యం వల్ల నేను నేర్చుకున్న ఏంటంటే ఎక్కువ పని చేయాలంటే కార్యకర్తగానే ఉద్యమకారుడు దాదాపుగా అక్కడ ఫిక్స్ అయి పని చేయాలి. ఎప్పుడైతే మన భుజకీర్తులు వస్తాయో అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఆ సెక్రటరీ, ఈ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, వెస్ట్ ఆ చక్కర్లో కొట్టుకుపోతేనే దాంతో ఇప్పుడు మనవులు ఇప్పుడు విద్యావంతుల వేదిక, ఇక్కడ వ్యవస్థాపక సభ్యుడిని, తర్వాత హైదరాబాద్లో విద్యావంతుల వేదిక సంబంధించిన వ్యవస్థాపక సభ్యుని, తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 2001 టీఆర్ఎస్ పుట్టిన తర్వాత కేసీఆర్ వాళ్ళందరూ కూర్చున్న తర్వాత లేదా జర్నలిస్టులు కూడా బలంగా ఉండాలన్నా ఎట్లా అంటే దానికోసం హైదరాబాద్లో ఇదే జోలో బ్యాగ్ వేసుకొని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూర్చొని 10 రోజులు వర్క్ చేసినాం. అంటే తెలంగాణలో నేను సిద్దిపేటలో, నేను నల్గొండలోని, మహబూబ్ నగర్లోని చెప్పుకునే పరిస్థితి లేదా ఇట్లా తీసుకురావాలా, ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించాలా. ఎందుకంటే ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాల వల్ల జర్నలిస్టులు సంఘీభావం ప్రకటనల మటుకు ఉన్నారు తప్ప, సభల సమావేశాలకే తప్ప ప్రత్యక్ష కార్యాచరణకు జర్నలిస్టులు ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడా కూడా ముందుకు వచ్చిన సందర్భం లేదు. దీన్ని మేము పట్టుకున్నాం. పెట్టాలన్న దాంతో టీజేఎఫ్ ఎట్లా చేసి పెట్టాలంటే మా సంఘము హాల్ కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి. అది అప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, అందులో మొత్తంగా కూడా ఆంధ్ర డామినేషన్ నాయకులు మనవలైనప్పటికీ ఆంధ్ర వాళ్ళ మీద ఆధారపడి జరిగే సంఘంగా ఉండే. మేము కూడా దాని జిల్లా అధ్యక్షుడి మా దాస్తో కలిసి మేము పనిచేస్తున్నాం. అక్కడ ఫస్ట్ మీటింగ్ ఆవిర్భావ సభ పెట్టాలంటే కూడా అవకాశం లేదు. మెదక్ జిల్లా అధ్యక్షుడు నేను ఫోర్స్ఫుల్గా మిలిటెన్సీ పక్క అవసరం వస్తే నూకొని సరే బద్దలు కొట్టే సరే పెడతామని మనం పెట్టినాం. చాలా ప్రతిఘటన ఎదురైనా కానీ ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టకుండా మేము వేరే దగ్గర పెడితే పెట్టుకోవచ్చు. ఒక మెసేజ్ పోవాలా, తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్న జర్నలిస్టులకి ఒక ధైర్యం రావాలా. ఓకే, ఎక్కడైతే మనం కనీసం నా ప్రవేశం లేదో అక్కడ మనం ఎంట్రీ ఉందిరా దీంతో మనం నడవచ్చు అనే దాంతో అక్కడ మీటింగ్ పెట్టినాం. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన పార్టిసిపేషన్ కూడా ఫస్ట్ ఆవిర్భావ సభలో మనగా ఎక్కువ ఉంది. నిజామాబాద్, మెదక్ అక్కడి టీజేఎఫ్ ఆవిర్భావం నుండి ఈ క్షణం వరకు కూడా మళ్ళీ మొదటి పాయింట్కి వస్తున్నా. కేశవరావు జాదవ్ సార్, జయశంకర్ సార్, మన జనార్దన్ సార్ వాళ్ళ చెప్పిన లెక్క నేను ఆ సంఘంలో కూడా నేను జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు కాలేదు. నేను నిజామాబాద్ జిల్లా టీజేఎఫ్ అధ్యక్షుడే నేను కాలేదు. మన నరసింహాచార్యుడు, తర్వాత బాలార్జున్ కూడా అయ్యిండు, ఇంకా మిగతా మిత్రులు బలరాం రాజు, ఒక 50 మంది కార్యకర్తలు గట్టిగా ఇప్పుడు మా గంగదాస్ కూడా మొత్తం కలిసి పనిచేసినాం. బాబు సంఘాలు ఏమైనా కానీ టీజేపీ అందరం పనిచేసినాం. ఒక 50 మంది కార్యకర్తలు గట్టిగా నాయకులు తయారు చేసుకోగలిగారు. విద్యావంతుల వేదికలు కూడా అయ్యాయి. అంటే ఎక్కడైతే మనము ఒక సీరియస్ కాజును మనం టార్గెట్ అచీవ్ కావాలనుకున్నప్పుడు మనక మనం సంస్కరించుకోవాలా, పదవులకు బాధ్యతగా తీసుకునే వాటికి కార్యకర్తకు పరిమితమై పనిచేస్తే తప్ప, లేకపోతే మనం కూడా జనరల్గా కొట్టుకోకపోతే మనకి అప్పుడు హైరార్కీ యాదకి వస్తుంది, ప్రోటోకాల్ యాదకి వస్తుంది, రకరకాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎవరికి లేదు. సంతోషం అందుకనే మాట్లాడుతుంది, వేరే తప్పైతే మేము మాట్లాడకపోతున్నాం, అసలు మాట్లాడకపోతున్నాం. ఎందుకంటే దీనివల్ల నాకు ఒక అడ్వాంటేజ్ జరిగింది. ఇప్పుడు మీరు మీ అందరి మన ఇది అంటే ఇంతమంది మనసులో నేను ఉన్నానని నాకే నేను ఆశ్చర్యపోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఇట్లా పనిచేయడం వల్లనే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు టీజేఎఫ్ కంటే ముందు తెలంగాణ జనసభ, మహాసభ, ఆ తర్వాత మన ఉస్మానియా సంబంధించిన ఉద్యమాలు, ఆ తర్వాత మలితరం ఉద్యమం వచ్చినప్పుడు జరదృష్టంలా. అందుకే ఇప్పుడు చాలామంది నన్ను బనాయిస్తుంటారు, నువ్వు టీఆర్ఎస్ ఏందని. నేను అసలు రాజకీయ అభిప్రాయాల విషయంలో చాలా క్లారిటీ ఉంటాను. నేను టీఆర్ఎస్ తోటి ఈ క్షణంలో కూడా నేను టీఆర్ఎస్ తోటి లాభపడకపోయినా, నాకు టీఆర్ఎస్ తోటి లాభం జరగకపోయినా, ఏమైనా కానీ టీఆర్ఎస్ తోటి ఈ క్షణంలో కూడా నాకు టేకపోతుంది. టీఆర్ఎస్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ అసలు ఊహించడం లేదు. ఇచ్చింది ఇవ్వడానికి కావచ్చు, ఇక్కడికే మీయలే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంతకుముందు అన్న సుధాకర్ మేము గంట దాకా మాట్లాడుకుంటామని చెప్పి కానీ వాస్తవాలి.
అంటే తెలంగాణ సమాజాన్ని మొత్తంగా కూడా ఏకీకృతం చేసి నిలబెట్టడం వల్ల ఢిల్లీ దిగొచ్చింది తప్ప, లేకపోతే ఇంకా అంతకు డబుల్ ట్రిపుల్ మంది చచ్చిపోయినా కానీ కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ కానీ ముందుకు వచ్చేది కాదు. ఎందుకు నేను చెప్తున్నంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది అవసరం. మనం ఎవరము ఎట్లాంటి రాజకీయ ఆలోచనలతో మనం ఉండాలనేది కూడా ఇప్పుడు ఆ సంధికాలంలో మనం ఉన్నాం కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. తెలంగాణ తెచ్చింది వాళ్ళు, సరే 10 ఏళ్ల పాలన విధానాలు మంచి చెడు ఏమన్నా కానీ అందులో నాకు కూడా కొన్ని విభేదాలు, కొన్ని పాలసీల విషయంలో కానీ ఇంకేమైనా కావచ్చు కానీ కొందరే లాభపడ్డారని కానీ కొందరికి మేలు జరిగింది కానీ తెలంగాణకు ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళే లాభపడ్డారని, తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకాలను పుట్టిన వాళ్ళను తల్లి వాళ్ళను తిట్టిన వాళ్ళను కూడా అందరూ ఎక్కించడానికి ఉన్న అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కానీ తెలంగాణ ఆత్మతో ఆలోచించే రాజకీయ పార్టీగా ఖచ్చితంగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుందన్న, ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. అట్లాంటి ఇప్పుడు కాంగ్రెస్లో తప్పు పట్టడం కాదు, కానీ మరి ఎక్కడ పోతున్నాం? చంద్రబాబు నాయుడు చాలా కేటగిరికల్గా ఢిల్లీకి మనం పోయిండు. ఇంత బాధ అనిపిస్తున్నదంటే ఈ మీటింగ్ నిజంగా మరో ఆంధ్ర ఆధిపత్య వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఉంచుతున్నామని అనిపిస్తున్నారు. 200 TMCలు బరకచర్ల పేరిట ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి అక్కడ తీసుకుపోవడానికి సిద్ధమైండు. దానికి కావాల్సిన 10,000 కోట్ల రూపాయలు మోడీ ఎట్టని ఆల్రెడీ శాంక్షన్ చేసినాడు. పనులు వేగవంతంగా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. 200 TMCలు ఆయన ఎవడయ్యే జాగిరది, ఏం కథ? గోదావరి మీద అప్పి అవుతున్నది, ఆ పర్యాటక ప్రాంతం మీద ఉన్న మన రైట్స్ ఏంది, నికర జలాల మీద మనకున్న రైట్స్ ఏంది, అంతర్జాతీయ జల సూత్రాలకు విరుద్ధంగా. అంటే మనము 30 ఏళ్ల కింద ఏదైతే చెప్తున్నామో ఈ నీళ్ళు మాయి, నీళ్ళ కోసం మన లడాయి, ఉద్యోగాల కోసం లడాయి, నిధుల కోసం లడాయి అన్నామో, సేమ్ ఆ ఇష్యూస్ మళ్ళీ మన ముందు మనం ఒక రకంగా మొదలు పెడుతున్నాయి. 200 TMCలు అంటే మామూలు విషయం కాదు. బరకచెర్ల పేరిట బ్రహ్మాండంగా దోపిడీ చేయడం చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు మొన్న లాస్ట్ 4-5 డేస్ కిందట ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ DPR కూడా రెడీ అవుతుంది. అంటే DPR కాగానే ఢిల్లీకి పోతారు, అఫీషియల్ అనుమతులు తీసుకుంటారు, వర్క్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళ కవిత మాట్లాడింది. కవితతోటి ఎన్ని రాజకీయ అభిప్రాయాలన్నా ఉండొచ్చు, ఏమన్నా కావచ్చు, వాళ్ళ మధ్యలో ఏమన్నా పంచాయతీలు ఉండొచ్చు. మీరు వెళ్ళినాక దయచేసి మొత్తం ఆ ప్రోగ్రాం చూడండి. బరకచర్ల ఏముంది, కాళేశ్వరం ఏముంది, కుట్ర ఏముంది అన్న. తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణలోనే అక్కడ అధికారం చెలాయిస్తున్నాడని అనుకున్నాం, కానీ ఆత్మ మాత్రం ఆంధ్రుడు. కాళేశ్వరంను పండబెట్టి కుట్రలు కుతంత్రాలు చేసి 1,93,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే 1,00,000 కోట్లు కుంభకోణం మంది ఎంతో మనం నమ్మినాం, సపోర్ట్ కొట్టినాం, చాలామంది ఓటేసారు, తెలిసారు. ఇప్పుడు ఆ కాళేశ్వరంని 3 సంవత్సరాలుగా ఎక్కడ ఎంత నాశనం చేయాలో చేస్తున్నారు. వాటర్ యూటిలైజేషన్ చేయకుండా సముద్రం పాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అన్న ఇట్లాంటి టెక్నికాలిటీస్ ఉన్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి, యూరోప్ ఖండంలో ఉన్నాయి. పెట్టాలని చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు సందర్భం కాదు, మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఇంతకంటే కూడా ఘోరమైన డ్యామేజెస్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిర్ల ఇవే కాదు, అన్నారం ఇక్కడే కాదు జరగలేవి. వీటిని కరెక్షన్ చేయడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఏదో కేసీఆర్ అంటారు, తర్వాత మన హరీష్ రావు వాళ్ళిద్దరు కూర్చుండి మన రేవంత్ రెడ్డి స్పీచ్ వాళ్ళ విచిత్రంగా ఉంది. ఇట్లా హెలికాప్టర్లో పోతున్నారంటే ఆఫీసర్లో కేసీఆర్ చెప్పినట్టు ఇక్కడ కింద మంచిగా ఇక్కడ శుద్ధిలో కట్టుకున్నాడు. గుర్తున్నది అసలు అర్థం కాదు. ప్రాజెక్టులు కడతారు అట్లా, ఇల్లే కట్టుకోలేం కదా. ఇల్లు కట్టాలంటే ఏదో ఇంజనీర్ దగ్గరికి పోయి మంచి ప్లాన్ చేసుకొని ఫస్ట్ పిల్లలతో మాట్లాడుకొని ఎన్ని రూములు కావాలా, ఎట్లా కట్టుకున్నాము, పైసలు ఎన్ని లెక్కలు వేసుకొని లెక్క ప్రకారం పోతాం కదా. హెలికాప్టర్ పోతూ చూసేట చీఫ్ ఇంజనీర్లకు చెప్పినట్టే చీఫ్ ఇంజనీర్ ఆడ ఆల్రెడీ ప్రాజెక్టులు పెట్టబెట్టే కూలిపోయాడు. కాళేశ్వరం కూలిపోయిందన్న, వాళ్ళ నోట్లకి వెళ్తుంటే ఎంత దుర్మార్గం. మన కూలిపోయిందంటారు. పిల్లర్స్ డ్యామేజ్ అయింది, కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా కేటగిరికల్గా దాన్ని ఎట్లా ఎందుకైంది, ఏమైతే టెక్నికాలిటీస్ ఏమున్నాయి, ఆ తర్వాత ఊహించని అంటే మన భూగర్భం జరిగిన మార్పులు ఏంటి, ఇట్లా అన్ని విషయాలు కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. 500 కోట్లు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము పెడతాము, ఆ రిపేర్మెంట్ చేసుకుంటామని. అంటే లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరంను కథం పట్టడానికి, బనకచర్ల నుంచి నీళ్ళను దొబ్బిపోవడానికి ఆంధ్ర ప్రభుత్వాలు మళ్ళా చంద్రబాబు నాయుడు రూపంలో మళ్ళా దయ్యంలోకి పట్టింది తెలంగాణను. ఖచ్చితంగా మలిదశ ఉద్యమంతో తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో మళ్ళా మూడవ తరం ఉద్యమం రావాలా. మన నీళ్ళ కోసం ఆంధ్ర పాలకులు పట్టుదారుగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆయన పుట్టినే తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే జరిగింది, ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా అదే జరుగుతుంది. భవిష్యత్తులో
దీని మీద కనుక మనం ఇక టీఆర్ఎస్ కోసం మద్దతు అనుకుంటారేమో లేదా కవితకు మద్దతు అనుకుంటారో అని మన పిల్లలు అంటే మాత్రం అన్న ఎవరు ఏది వారు మాట్లాడుతున్నారు వాస్తవాలు ఎటువైపు అటువైపు ఉందాం. ఏ రాజకీయ పద్ధతి ఏంటన్న ఇక మనం రాజకీయ నాయకులం కాదు, మనం పోటీ చేసేటోళ్ళం కాదు, ఓట్లాడేటోళ్ళం కాదు. ఈ సుధాకర్ ఉన్నటువంటి ఏమైనా టికెట్ వస్తే తెరా ఉద్యమకారుడు బీసీ ఉద్యమకారుడు లేదా మంచోడు పోయి 10 మంది మేం చేస్తాడు పోయి ఓటు ఏమైనా ఆడుతుంది అంతే తప్ప మనం రాజకీయాలు చేస్తామా? సుధాకర్ అన్న పోటీ చేయలేడు అనుకో, వేరే గురించి మనకేం అవసరం? ఎవడు 500 ఇస్తే తీసుకుని చేసుకోవడం లేదు సార్. మన మాట కూడా అయిన పరిస్థితులు లేరు ఇప్పుడు. వీళ్ళు ఉన్నారన్న లేరు కదా. కాబట్టి అన్న దయచేసి ఈ విషయాల్లో చాలా సీరియస్గా ఆలోచించాలి. డెఫినెట్గా మనము ఎవరో ఏదో అంటారని చెప్పేసి రాజకీయంగా మనకు ఆపాదిస్తారనే దాంతో మనం దూరంగా ఉండడం అనేది తెలంగాణ సమాజాన్ని నష్టం చేస్తుంది. టీఆర్ఎస్ కానీ తెలంగాణ జాగృతి కానీ వాళ్ళ పాలసీస్ మీద మనకు ఉండే అభిప్రాయాలు ఉంటాయి నా దూరం కూడా ఉందాం. కానీ మీ వాళ్ళు లేవనెత్తుతున్న ఇష్యూస్ ఏదైతున్నాయన్నా తెలంగాణ ఆత్మతో ముడిపడి ఉన్న ఇష్యూస్ అవి పరిష్కారం కావాలి. అవి పరిష్కారం కాకపోతే మళ్ళా తెలంగాణ తెచ్చుకునే తెలంగాణ కూడా వ్యర్థం చెప్పి మన నెక్స్ట్ తరాలు ఏం తెచ్చారు గంగల తెలంగాణ అది మడ్ల తెలంగాణ వీళ్ళు పీకినాయి అన్ని వీకినాయి మళ్ళీ ఆంధ్రాకి పోతున్నాయి. 14 కోట్లు ఆడమని ఏం అంటున్నాడు, 30 కోట్లు ఆడమని ఆయన అంటున్నాడు. 1200 మంది పిల్లలు తెచ్చుకోలేదు పుస్తకాలు చదవాల్సి వస్తుంది. ఏం లాభం అని అంటారు. అందుకే బనకచర్లకు వ్యతిరేకంగా మనం కొట్లాడడమే తెలంగాణ అమరవీరులకు మనం నిజమైన నివారించినట్టయితే. అట్లాగే కాళేశ్వరం కూలిపోయిందని కుట్రపూరితంగా ప్రజలను మభ్యపెట్టి కాళేశ్వరం నీళ్లను సముద్రంలోకి 3 సంవత్సరాలుగా వదిలిపెట్టి లక్షలాది ఎకరాలను ఎండబెట్టి ఈరోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా పునరుద్ధరణ చేస్తూ అట్లాగే విచ్ఛిన్నం చేస్తున్న శక్తులు ఎవరైనా సరే తెలంగాణ విచ్ఛిన్ననే దాంతో నిజంగా కాంగ్రెస్ పట్ల చాలా పాజిటివ్ ఉన్నాం. కాంగ్రెస్ దుష్మణులకు ఎవరైనా చూస్తలేదు. ఇచ్చిరుపోయి అని చెప్పేసి ఎన్ని మీటింగ్లలో చెప్పినాం. కేసీఆర్ సభల అసెంబ్లీలో ఆ రికార్డ్ చెప్పాడు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేనే లేదు. ఆమె ఇనిషియేషన్ తప్ప వేరే ఎవరితోటి కాలేదని చెప్పి ఇంకెంత కాలం అసెంబ్లీలో ఆన్ రికార్డు మాట్లాడారు. బహిరంగ సభలలో చెప్పినారు సోనియా తెలంగాణ లేకపోతే లేనే లేదని. ఇంత పాజిటివ్ మేము ఉన్నాం కదా. 4.5 కోట్లు ఇప్పుడు 5.5 కోట్లేదు మా జనాభా తెలంగాణ. నువ్వు మావాడివే మైకుండవాడివే తెలంగాణ ఆత్మతో పనిచేయ కదా. నీకు ఏం ఆపద వచ్చింది? చంద్రబాబు నాయుడు ఉంటే నీకేంది, ఆయన పోతే నీకేంది? బనకచర్లకు వ్యతిరేకంగా అది కట్టొద్దు అని టాక్టికల్ మొత్తం కూడా దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ తర్వాత దానికి సంబంధించిన విధి విధానాలు తర్వాత ఇన్ఫర్మేషన్ ఆ జలాలు నికర జలాలు మిగులు జలాలు వాటి మీద ఎవరికి హక్కు అనేది చాలా కేటగిరికల్గా ఆల్రెడీ ఆన్ రికార్డు ఉన్నాయి. వాటిని పొందుపరిచి ఏ చీఫ్ ఇంజనీర్ చెప్పినా బనకచర్ల మీద నిజంగా ఆంధ్రలో తీసుకోవడానికి అవకాశం ఉంది. అది వాళ్ళకి హక్కు ఉంది. 200 TMCల కానీ ఉంటే కనుక నీకు ఆ రికార్డ్ ఏమని చెప్తే కనుక ఇరిగేషన్ రికార్డులు వదిలే ఏం అన్నీ మూసుకో. ఇప్పుడు ఎట్లయితే మూసుకో. కానీ ఆ 200 TMCల మీద ప్యూర్గా 100కి 100 రూపాయలు మన తెలంగాణ ప్రజలకు మాత్రమే హక్కు ఉంది. అవి మన నీళ్ళు మనకే ఉండాలా. మన గోదావరి జలాలు సంపూర్ణంగా మనకే దక్కాలా. కాబట్టి బనకచర్లను గట్టిగా మనం వ్యతిరేకించాలా. మళ్ళీ తర్వాత నేను లింగనతో కూడా ఒక పని నేర్చుకోవాలనుకుంటున్నా. బనకచర్ల ఇక్కడిది కాదు, అది ఆంధ్ర ప్రాజెక్ట్ అనుకోవడం లేదు. మళ్ళా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా కలుసుకుందాం, దీని మీద పాటలు రాయించుకుందాం. అవసరం వస్తే మన హరిత రచయితల సంఘం తరఫున దానికి సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా తీసుకొని ఒక డే లాంగ్ సెషన్ కూడా పెట్టుకుందాం. బనకచర్ల ఏది, 200 TMCలు ఏంటి, మనయా ఆంధ్రోడియా, అసలు ఏంటనేది మనం మందికి చెప్పడానికి కావాల్సిన మొత్తం భూమిక దానికి కాబట్టి హైదరాబాద్ వచ్చి నేను అంత మెటీరియల్ తెప్పిస్తాను. సుధాకర్తో మరోసారి మాట్లాడదాం. పాపతి సీడ్ అయిపోయిన తర్వాత కూర్చుందాం. ఒక డే ఒక సెషన్ పెట్టుకుందాం. అవసరం ఒక చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పిలిపించుకుందాం. మన ఊర్లలో పోదాం. తెలంగాణ ఉద్యమంలో చుక్కాని పక్కా అంటే ఏంటంటే నిజామాబాద్ మోడల్గా నిలబడ్డది. ఏ రకంగా చూడు, ఏ ఉద్యమంలో లేదు అంటే కళాకారులు కానీ, రచయితలు కానీ, విద్యావంతులు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, జర్నలిస్టులు కానీ, మహిళలు కానీ, సప్పండ వర్ణాలు మిగతా జిల్లాల కంటే నిజామాబాద్ చిన్న జిల్లా అయినా కానీ బాగా ఇన్స్పైర్ అని చెప్పేసి ఉద్యమంలో ముందు వరుసలో ఉంది. కాబట్టి ఈ బనకచర్ల అట్లాగే కాళేశ్వరం కుట్ర తెలంగాణ ప్రజల హక్కుగా ఉన్న గోదావరి మనకు ఎందుకు దక్కాలి అనేది శాస్త్రీయంగా మన ప్రజలను కన్విన్స్ చేయడానికి ఫస్ట్ మనం ఓరియంటేషన్ క్లాసులు పెట్టుకుందాం. ఆ మెటీరియల్ అంతా ఒక పెద్ద మనిషితో మాట్లాడి యాజ్ పర్ అంటే వాళ్ళకు ఉండే టైము అవన్నీ కూడా చూసుకొని మీ అందరితో మాట్లాడకూడదు. మంచి సెషన్ పెట్టుకుందాం. ఆ సెషన్ తీసుకున్న తర్వాత మనం డెఫినెట్గా మనం లీజర్ టైంలోనే ఉద్యోగాలు చేస్తారు కానీ నేను ఇంకో పని చేసుకుంటాను కానీ మనం లీజర్ టైంలో మనం పబ్లిక్లకు వెళ్దాం, మండలాలకు వెళ్దాం, పక్క ఊళ్ళకి వెళ్దాం, కవిలలో పోదాం, లింగాలను పట్టుకొని మంచిగా పాటలు వీడియోలు అవన్నీ రాయించుకున్నాం. మన అవసరం మన టౌన్లో సుధాకర్లో చెప్తే ఇక్కడ ఎవరి వాళ్ళలో వాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేయగలుగుతాం. పోదాం, మనం మాట్లాడదాం. మాట్లాడకపోతే తెలంగాణ కోసం మనం కొట్లాడింది ఏదైతే ఉందో అదంతా గంగలు కలిసినట్టే, దయ్యాల చేతిలో పెట్టినట్టే.
తెలంగాణ తెచ్చుకోవడమే కాదన్న, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే ఇష్యూస్ డెఫినెట్గా మనం అడ్రస్ చేయాలి. దీనికోసం మనము ఖచ్చితంగా మాట్లాడదామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, దయచేసి నేను సన్మానము అనేది 30 సంవత్సరాల ఇది నాకు రెండోది. ఎప్పుడు కామారెడ్డిలో ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు ఒకసారి ఫోర్స్ చేశారు. నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఒక్కసారి మన రోడ్డు క్లబ్ వాళ్ళు ఉర్దూ రిపోర్టర్లు అన్నారు. నేను సన్మానంలో రోజు పూర్తిగా పార్టిసిపేట్ కాదు, పెట్టాను కాబట్టి పోయినా డయాసెట్ కూడా వెళ్ళిపోయినాను, ఇలా తీసుకొని ఇప్పటికి నచ్చుతుంది. కానీ మొన్న 2వ తారీఖు నాడు హైదరాబాద్ ఎందుకు పోయినా అంటే అక్కడ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అనేది ఏర్పడే 25 సంవత్సరాల రజతోత్సవం. అందులో మా రక్తం చెమట చెప్తే కదా, జోలబ్యాగు, బస్సనాల మీటింగు, బస్సనాల వణుకుడు, లాంగ్లాల భోమను, తెల్లారి వెంకట మాధవ్ సారు, నందిని సిద్ధారెడ్డి సారు, గోవర్ధన్ సార్ వచ్చేవరకల్లా మీటింగ్ మంది ఫుల్ ఉన్నారు కదా. 2 రోజుల ముందు బస్సనాల వణుకుడు మీటింగ్ ఏర్పడి వస్తుంటారు. అట్లాంటి కాంట్రిబ్యూషన్ ఉన్న సంఘం తరఫున ఆ ఉద్యమకారులు 8 మెంబర్స్ మొత్తం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపకులు అల్లనారాయణ సార్, కె శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మొన్నటి వరకు, కాశం యాదగిరి సార్, తర్వాత మన మల్లెపల్లి లక్ష్మయ్య, ఇట్లా దాంట్లో నేనే చిన్న ఏజ్ అప్పుడు మా మీటింగ్లో ఎక్కడ జరుగుతున్నాయి. మన అన్న ఇటువంటి హోటల్ యూనిట్లున్నామో ఇప్పుడు హైదరాబాద్లో పోలీస్ కమిషన్ ఆఫీస్ ఉంది కదా అన్న, ఏది బషీర్బాగ్ చౌరస్తాలో, ఆ చౌరస్తాలో ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో మా మీటింగ్ ఉంటుండే, టీ తాకుండా బిస్కెట్ తినుకుంటా ఏంది నెక్స్ట్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం మీటింగ్ ఏంటి, సదస్సులు ఏంటి, వాల్ పోస్టులు ఏంటి, మొత్తం అక్కడే కూర్చుంటే గంటలు 3 గంటలు 4 గంటలు వాడికి గ్యాస్ స్టవ్ వచ్చి మంది ఎక్కువైపోయి నిలబడితే మాత్రం వాడికి వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ అక్కడ బాగలింగపల్లి పార్క్లో కూర్చుంటుంది. ఆ పార్క్లోనే మీటింగ్ ఎప్పటిదాకా ఇది ఒక 3-4 సంవత్సరాలు అట్లాగే జరిగింది. ఆ తర్వాత ఒక సంఘము నిర్మాణము కమిటీలు అనుకుంటున్నాం 4 o'clock మనం నువ్వు రావాలా. యాక్చువల్గా రాలేననేది నాకు తెలుసు, ఆ టైంకి వస్తా. ఎందుకంటే నగరాలు నా వృత్తికి సంబంధించిన విషయంలో ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉండే కాబట్టి వెళ్ళడం కంపల్సరీ. అక్కడే 4-5-6 అవుతుంది చెప్పండి. చెప్పినా ఏం చేయాలని చెప్పి పొద్దున పూట 5:30 లేచి ఇంట్లో మనం కంప్లీట్ చేసుకొని ఉరుకు పార్కులు అనేది ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది. లేకపోతే ఎందుకు వస్తాం మనం? ఇది సన్మానము అది ఏదంటే ఇక్కడ మంది ఎంతమంది ఉన్నారా, ఏసీ రూమ్లా, రూల్స్ రూమ్లో వేస్ట్. నాలాంటి జోల బ్యాగ్ వేసుకున్నటువంటి ఇట్లాంటి మీటింగ్లే కావాలి. మనం కామన్, మనం సింపుల్ ఉంటాం, మలాంటినే కావాలా. అట్లాంటి ఆత్మీయుల మధ్యలోనే మనం మాట్లాడుకోలేని విషయాలు, వాళ్ళు చెప్పే విషయాలు వినాలా. అన్నిటికంటే మించింది నేను ఇంతకుముందు మీకు చెప్పినా కాదు, ఏంది బాగేశ్వర్లా, ఏంది కాళేశ్వరం, ఆ విషయం కూడా చెప్పడానికి మనకు వస్తుంది. ఒక తొవ్వలు అడగొట్టడానికి వస్తుంది కూడా మనసు రోజులకు వచ్చిన కానీ 2-2.5 గంటల సేపు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మీ అందరినీ పేరున క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బంది మిమ్మల్ని వచ్చే ప్రయత్నం చేస్తా. ఎంత మ్యాక్సిమంగా ప్రయత్నం చేసినా ఉద్దేశపూర్వకంగా వెయిట్ చేయించాలని కాదు, ఆత్మ ఈడైంది కాబట్టి ఉరికొచ్చిన మా మధ్యలో ఆర్టీసీ డ్రైవర్లు నడుతుంటే 2 సార్లు పోయి బతుకులన్నా చాయ్ కాపకన్నా తిరుగుతున్నాను. ఏడా చాయ్ ఆపం చేయలేదు, రామపేట కాడ ఆపుతానంటే నడవడం పోవడం అని చూసి పట్టుకొచ్చుకున్నాను. కాబట్టి దయచేసి అన్యత భావించద్దు. భవిష్యత్తులో నేను ఏం ఎదుగులోని కాదు, తర్వాత నేను తీసుమార్కనేం కాదు, సగటు తెలంగాణ ఉద్యమ కార్యకర్తని అట్లాగే ఉంటా. మనందరం కూడా అట్లాగే ఉందాం. నెక్స్ట్ టైం మనం చేసే ఏ ఉద్యమం అయినా కానీ పోరాగానే పట్టుకుంటాం, పిల్లల్ని పట్టుకుంటాం. అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, అన్న సంబంధించిన వాళ్ళు కానీ, మన కనుకోవడం ఫీల్డ్ సంబంధించి కానీ, యూత్ ఎవరైతే ఉంటారో 30-35-40 ఏళ్ళ ఏజ్లో కూడా అన్న ఏజ్ ఇట్లాంటి వాళ్ళని మనం గైడ్ చేద్దాం, వాళ్ళు మంచి కార్యాచరణ చేద్దాం, వాళ్ళు ఇంకా చోదక శక్తిగా మనం ఉందాం. అట్లా చేయడం చాలా అవసరం అన్న. ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను, విద్యావంతుల వేదిక అయినా కానీ, జర్నలిస్ట్ ఫోరం కానీ, అందరి జనసభ కానీ, తెలంగాణ మహాసభ కానీ, ఏ సభలైనా కానీ, జేఏసీ కానీ, నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్న యూత్ను ఖచ్చితంగా నాయకత్వ స్థానంలో కూర్చోబెట్టాం. పెడితే ఏంటంటున్నా మనకు ఏం లేదు, మనం మాట్లాడతాం, చేస్తాం, వాళ్ళకి గైడ్ చేయాలా, ఎన్నుకోండి పని చేయించాలి తప్ప. అట్లాంటి పిల్లల్ని మనం బాగా తయారు చేసుకుంటే ఒక 10-15 సంవత్సరాలు ఒక నాయకత్వ స్థాయిలో ఎదుగుతాడు. ఆయన కూడా ఇంకొక 10 ఏళ్ళ తర్వాత అట్లాంటి టీంని పట్టుకొస్తాడు. సమాజానికి విపరీతమైన ఆర్థికంగా బలంగా ఉన్నవాడికి కూడా కావాల్సినంత యూత్ ఫోర్స్ లేదు కాబట్టి పునారులు కొట్టాలంటే కూడా భయపడుతుంది. ఆయన పట్టుకొని బయట పోరాడు ఉండాలి కదా. 60-70 వాళ్ళు కొట్టలేదు కదా. 60-70 ఉన్నోళ్ళు ఏం చేస్తారు, మైండ్తో ఎట్లా కొట్టాలో పిల్లలకి చెప్తారు. విని అది మాస్టర్ మైండ్ను రిసీవ్ చేసుకొని ఫీల్డ్ పోయడానికి ఏ అగ్ర దేశాల దగ్గర యూత్ సంబంధించిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు.
బట్ తెలంగాణ ఉద్యమం మలి దశ అన్నదైతే అంటే మళ్ళీ మన తొలి ఉద్యమంలో 69లో ఉన్నారు మనమైతే మలి దశలో ఉన్నాం. మరో మూడో తరం ఉద్యమంగా ఇరిగేషన్ ఇష్యూస్ మీద మనం మాట్లాడే దాంట్లో కూడా మనం యూత్లు అట్లాగే 40 ఏళ్ళ ఏజ్ వరకు ఉన్న వాళ్ళని మనం ఇప్పటి నుంచే చూస్ చేసుకుని ఆ మీటింగ్లకు వాళ్ళు టార్గెట్ చేసుకుంటామని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినందుకు అట్లాగే హరిత రచయితల సంఘం గురించి నాకు ఎప్పుడైనా ఏం ఛాన్స్ లేదు, ఏమంటారు అన్నీ ఏపీసీడు. కాబట్టి హరిత రచయితల సంఘం నా ఆత్మ. హరిత రచయితల సంఘం టీజే పెట్టాను, ఆ తర్వాత విద్యావంతుల గారికి ఎట్లానో నాకు అది ఎట్లనో సేమ్ మ్యాస్టేస్. ఇది నా రెండు నా ఆత్మనే, ఇది నా ఆత్మనే. కాబట్టి నేను ఆత్మ కలిగిన హరిత రచయితల సంఘంతో నేను ఎప్పటికుంటా నేను సీరియస్గా పనిచేద్దాము అని అనుకున్న టైంలో గణపురం సుశీతాలు పడ్డాడు. అయినా గణపురంను ఏదో నరకాన్ని డిస్టర్బ్ తెద్దాం ఇక్కడ రెగ్యులర్గా కార్యక్రమాలు పెట్టుకుందాం. సుధాకరన్న మీద మన లక్ష్మణ లేక మనందరం కూడా ఒక కోఆర్డినేషన్ తోటి చేసుకొని రెగ్యులర్గా మనం ఏడాదికి ఒకసారి ఇట్లా పిలిచి 2 జూన్ కాదు, వరుసగా మనం ఏడాదిలో ఒక 4-5 ఇష్యూస్ తోటి మనం పబ్లిక్లో పోయి ఏర్పాటు చేసుకుందామని దానికి మీరందరూ సహకరించాలని ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆత్మీయంగా ఈ మనందరూ కూడా కలుసుకునే అవకాశం ఏర్పాటు చేసిన రచయితల సంఘం జిల్లా పార్టీలకి ఆత్మీయ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జై స్వరూపి మా హరిత రచయితల సంఘం డిఆర్ జమల్పూర్ గణేష్ జమల్పూర్ గణేష్ అన్న తెలంగాణ కోసం పదునైన కలము, తెలంగాణ కోసం వీరులను కలిపిన గట్టి దారము, ఎన్నో విప్లవాలను పోసిన బాహుబలి, సమస్యల వాగులను పరిష్కార నదులలో కలిపివేసిన నేర్పరితనము, రాజకీయ నాయకులను ఉద్యమం వైపు మళ్లించిన చాణక్యము, కోదండరాం సార్తో కలిసి నడిచిన అనుభవము, అల్లం నారాయణ సార్తో వ్యూహత్వము, రాజకీయ ఉద్యమానికి ప్రోత్సాహకత్వము, మీ బహుముఖి నరశీలత, కవులతో కళాకారులతో సమన్వయం, ప్రజల పక్షాన నిలిచే ఆశయం, వీటన్నిటినీ సమాహారమైన మీకు ఉద్యమ స్ఫుటీరులు సాహిత్య ధీరుల సమక్షంలో బహుకరించడము హరిత రచయితల సంఘం ఎంతో గర్వంగా భావిస్తుంది. జై హో. తెలంగాణ.